అందరికీ నమస్తే అండి. నా పేరు జ్యోత్స్నా ఈమని. ఇప్పుడు భగవద్గీతలో మొదటి అధ్యాయం 2వ శ్లోకం చూద్దాము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. లిటరరీ మీనింగ్: ఈ శ్లోకంలో సంజయుడు ముందు శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానం మొదలుపెట్టాడు. సంజయుడు ఏం చెప్తున్నాడంటే, పాండవుల యుద్ధ వ్యూహాన్ని ఎదురుకుండా చూసి దుర్యోధనుడు గబగబా తన ఆచార్యుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటున్నాడు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడో వచ్చే శ్లోకాల్లో చెప్తాడు. సో ఇప్పుడు మనము ఈ శ్లోకంలో ఏం తెలుసుకోవాలో చూద్దాం. ధృతరాష్ట్రుడు ఏ క్వశ్చన్ అయితే అడిగాడో అది యాంగ్జైటీతో అడిగాడు అని సంజయుడికి అర్థమైంది. అందుకని తన కొడుకైన దుర్యోధనుడు ఏం చేశాడో చెప్తూ తన సమాధానాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడే మనం లాస్ట్ పాయింట్లో మనం ఏం చూసాము, ధృతరాష్ట్రుడు యాంగ్జైటీతో ఉన్నాడు. ఎందుకు? మమకారం వల్ల. సో మమకారం వల్ల యాంగ్జైటీ వస్తుంది అని మనం ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ దుర్యోధనుడు కూడా పాండవుల సైన్య యుద్ధ వ్యూహాన్ని చూసి యాంగ్జైటీ వచ్చింది అతనికి. ఎందుకు? మనం ఎట్లయినా యుద్ధాన్ని గెలవాలి అనే అహంకారం అతనిలో ఉంది. సో గబగబా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఏదో డిస్కస్ చేయడానికి పరిగెత్తాడు. వాళ్ళ యుద్ధ వ్యూహాన్ని చూసి అదేదో వీళ్ళు కూడా ఏదో చేసేయాలి అన్న యాంగ్జైటీతో గురువు దగ్గరికి పరిగెత్తాడు. సో ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి? దుర్యోధనుడు కూడా యాంగ్జైటీతో ఉన్నాడు, బట్ అహంకారం వల్ల. ధృతరాష్ట్రుడేమో యాంగ్జైటీతో ఉన్నాడు మమకారం వల్ల, ఇతను అహంకారం వల్ల ఉన్నాడు. సో మనం ఈ రెండు పాయింట్స్ కనుక క్లబ్ చేస్తే మనం ఏం నేర్చుకోవాలంటే, అహంకారం ఉన్నా మమకారం ఉన్నా మనకి యాంగ్జైటీ వస్తుంది. సో ఇవి మనం అవాయిడ్ చేయాలి. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.